నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూ 16 ఏళ్ళలోకి అడుగుపెట్టేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యాఖ్యలే చేశారు. అయితే దానికన్నా ముందు ఇంకొక వ్యక్తి మాట్లాడుతున్నారు, అదేంటో ఒకసారి మీకు వినిపిస్తారు. ఒక వీడియో రిలీజ్ చేసి ఒక ప్రకటన రిలీజ్ చేస్తే నన్ను పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసాడు. అసలు నన్నే వద్దు అనుకున్నప్పుడు నా పార్టీ ఎందుకు అని అడుగుతున్నాయి ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారికి నన్ను వద్దు అనుకున్నప్పుడు నా పార్టీ ఎందుకు, నీకు సొంత పార్టీ పెట్టుకో, నడుపుకో, ఆంధ్రప్రదేశ్ లో హ్యాపీగా. నేను ఎవరు అబ్జెక్ట్ చేయరు. ఆ పార్టీని ఇచ్చేసి తెలంగాణ బతికించుకుంటా. సో విన్నారు కదా ఎవరు మాట్లాడారు ఏంటి అనేది. దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే సార్. సత్యమూర్తి గారు వాయిస్ మీరు గుర్తుపట్టి ఉంటారు, శివకుమార్ గారిది. అయితే ఆయన పార్టీ ప్రారంభిస్తే అది తెలంగాణలో ఆంధ్రాకి ఎత్తుకెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడని చెప్పి మాట్లాడుతున్నాం. నిన్న ప్రెస్ మీట్లో కూడా మనం మాట్లాడాం. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే కూటమి ప్రభుత్వం, అది చంద్రబాబు నాయుడు గారు 3 విధానాలు పాటిస్తున్నారని చెప్పి. అదేంటి అంటే లాక్కో, దాచుకో, పంచుకో అంట. అదే కదా సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది. దీని నుంచి మీరేం చెప్తారు? అంటే మీరు ఇంట్రడక్షన్లో ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పారు. అది పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాదు. శివకుమార్ ఏం చెప్పాడంటే నా దగ్గర నుంచి పార్టీ గుంజుకున్న రోజు అని చెప్పాడు. నాకు వెన్నుపోటు పొడిచిన రోజు అని చెప్పాడు ఆయన. యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పూర్తి అది వైఎస్ఆర్ అంటే ఏంటో చెప్పమంటే కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పలేడు. నేను గ్యారంటీ ఇస్తాను. వైఎస్ఆర్ అంటే ఏంటి అని చెప్పమంటే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పలేడు. ఎందుకంటే ఈ పార్టీ అతనిది కాదు. ఈ పార్టీ శివకుమార్ అనే అతను పెట్టుకుంటే ఆ శివకుమార్ని తీసుకొచ్చి అయ్యా నిన్ను మేము గౌరవించుకుంటాము, నిన్ను గౌరవాధ్యక్షుడిగా పెడతాము, అది ఇది ఏదో చాలా చెప్పారు. చెబితే ఏదో రాజశేఖర రెడ్డి కొడుకు కదా అని పార్టీ ఇస్తే ఎక్స్పెల్ చేశారు, పార్టీ నుంచి తీసేశారు. పార్టీ ఫౌండర్ని పార్టీ నుంచి తీసేశాడు అంటే ఏ స్థాయి వెన్నుపోటుదారుడో ఈ జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి. మరి అటువంటి వ్యక్తి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా పెద్ద నీతి సూత్రాలు వల్లిస్తూ ఉన్నాడు, నీతి చెప్తూ ఉన్నాడు. ఇది చెప్పాలి, శివకుమార్ని అడగాలి నీతి ఏంటో. జగన్మోహన్ రెడ్డి పచ్చి అవకాశవాది. హీఈస్ నాట్ ఎ పాలిటీషియన్, హీఈస్ ఎ బిజినెస్ మ్యాన్. డబ్బులు పడేస్తాడు, మళ్ళీ డబ్బులు లాక్కుంటాడు. డబ్బులు పడేసేది చూసాం, డబ్బులు లాక్కోవటం కాదు, గుంజుకోవటం కాదు, దోపిడీ చేయటం కాదు, మొత్తం భారీ ఎత్తున లూటీ చేయటం, ఇవన్నీ చూసాం మనం. విధ్వంసం పార్ట్ ఆఫ్ ఇట్. అతనికి ఏది కారణం లేకుండా, ఏది అతనికి ప్రాఫిట్ లేకుండా ఏమీ చేయడు. విధ్వంసం ఎందుకు చేశాడు అంటే అతనికి ప్రాఫిట్ వస్తుంది కాబట్టి చేశాడు. అతనికి ప్రాఫిట్ వచ్చేది మాత్రమే చేస్తాడు. అతనికి అవసరమైతే మతాన్ని వాడుకుంటాడు, కులాన్ని వాడుకుంటాడు. ఇప్పుడు తాజాగా తన మతాన్ని తన క్రిస్టియన్ మతాన్ని దారుణంగా వాడుకుంటున్నాడు. మొత్తం పాస్టర్లందరినీ పిలిచి వాళ్ళందరికీ క్యాష్ కొట్టి వాళ్ళందరితోటి పవన్ కళ్యాణ్ని తిట్టించడం ఒక ఎజెండాగా పెట్టుకున్నాడు. మొత్తం పాస్టర్లందరూ ఇదే పనిలో ఉన్నారు. వాళ్ళని పాస్టర్ని చేసింది ఎందుకు? యేసుక్రీస్తుని పొగుడుకోమని. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి పవన్ కళ్యాణ్ని తిడుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి రాజకీయం. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ పాస్టర్లను రెచ్చగొట్టే కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టాడు. కొత్తగా పాస్టర్లను రెచ్చగొట్టి సమాజం మీద వదులుతున్నాడు. వాళ్ళు ప్రతి వాళ్ళ సమావేశాలు ఉంటాయి కదా, ఆదివారం ఎప్పుడో చేసుకుంటారు. ఆ సమావేశాల్లో ఎజెండా ఏంటి? యేసు మన పాపాలని కడుగు వేయును అని చెప్పటం కాదు. పవన్ కళ్యాణ్ని నరుకుడు, పవన్ కళ్యాణ్ని చంపుడు. ఈ ఎజెండా తోటి
పాస్టర్లతోటి పెద్ద ఎత్తున ప్రచారాలు చేయిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే వాస్తవానికి మొన్న గతంలో మనం చూసుకుంటే పాస్టర్ ప్రవీణ్ ఇష్యూలో జాన్ బెన్ లింగం అని చెప్పారు, అతను కూడా ఒక పాస్టర్ కదా సార్, అలాంటి వాళ్ళకైనా చెప్పేది ఇతను జగన్మోహన్? ఇప్పుడు అప్పట్లో జాన్ బెల్లి లింగం అతని పేరు. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడో ఏదో ఉంది, అతని పార్టీలో పదవి ఉంది, క్రిస్టియన్ సెల్. క్రిస్టియన్ సెల్కి అతను. ఆ తర్వాత అతను జాన్ బెల్లి లింగం అన్నది ఆ రోజు అన్నది ఏంటి అంటే, నా జగనన్న 10 నిమిషాలు టైం ఇవన్నా, హిందువులందరినీ కోతకు వస్తానన్నా అన్నాడు. ఆ తర్వాత మరి వాడేమయ్యాడో తెలియదు, మరి వాడిని దాచిపెట్టారా స్ట్రాటజీ. ఇందులో కూడా మతాన్ని వాడుకోవటంలో కూడా పెద్ద స్ట్రాటజీ. ఆ జాన్ బెల్లి లింగం మళ్ళీ తర్వాత కనపడలా. ఇప్పుడు ఇంకో కొత్త పాస్టర్ వచ్చాడు, ఇంక ఒక 20 మంది పాస్టర్లు ఇటు తయారు చేసుకున్నారు. వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోమను. ప్రచారం అంటే లోపల, ఆ చర్చి లోపల, చర్చి బయటకు వచ్చి ప్రచారం చేస్తే నేరం అది. వాళ్ళు చర్చిలో కూడా వాళ్ళ యేసుక్రీస్తు గురించి చెప్పుకోవటంలా. అంత జగనన్న మన యేసుక్రీస్తు అవతారం ఈ జగనన్న అని చెప్తున్నారు. ఇది పరిస్థితి. ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. అసలు ఈ పార్టీ 16 ఏళ్ల నుంచి నడుస్తున్నది అంటే అంతకన్నా దౌర్భాగ్యమైన ఇన్సిడెంట్ ఇంకొకటి లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ వార్ కన్నా కూడా ఇది దరిద్రమైన సిచ్యుయేషన్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. డివిఎస్ గారు, వాస్తవానికి ఈ 16 ఏళ్లలో దాదాపు దేశవ్యాప్త రాజకీయాలలో ఒక మార్కు సృష్టించామని చెప్పేసి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మార్కు ఎలాంటి మార్కు? నిజంగా ప్రజలకు ఎలాంటి సందేశం ఇచ్చారంటే ఏం చెప్తారు? దేశ రాజకీయాల్లోనే ఒక మార్క్ సృష్టించానంటే ఇదే క్రిమినల్ మార్క్స్. ఇప్పుడు ఈరోజు ఇది ఒక పొలిటికల్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాదు, ఒక క్రిమినల్స్ ఆవిర్భావ దినోత్సవం. కిడ్నాపర్స్, ల్యాండ్ గ్రాబర్స్, కిల్లర్స్, అంటే మొత్తం అంతా ఇవాళ కాలర్ ఎగరేసుకుని తిరిగే రోజు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి స్పీచ్లో కూడా జెండా ఎగరేసి అదే అంటున్నాడు, ఏమని కాలర్ ఎగరేసుకునిలాగా తిరగాలంటున్నాడు. ఎవరు కాలర్ ఎగరేసుకుని తిరిగేలా అతని పరిపాలన ఉంది, అతని పార్టీ నిర్వహణ ఉంది. నేరస్తులు అంతే. ఏది కిడ్నాపర్లు కాలర్ ఎగరేసుకుని తిరగండిరా, కిల్లర్స్ కాలర్ ఎగరేసుకుని తిరగమని. లేకపోతే ఈ గ్రాబర్స్ ఎవరు, భూ కబ్జాదారులు, లేకపోతే ఆ కల్తీ చేసేవాళ్ళు, నెయ్యి కల్తీ వాళ్ళు, లేకపోతే మద్యం కల్తీ వాళ్ళు కాలర్ వేసుకుని తిరగమనా? మీరు చెప్పారు అది వినిపించారు, ఏది అతను ఎవరు మాట్లాడింది, శివకుమార్. ఇప్పుడు చీమలు పెడతాయి పుట్ట, చీమలు పెట్టిన పుట్టలో పాములు వచ్చి చేస్తాయి. ఈ పాము వచ్చి పాములు అంతే కదా, ఇది పాముల పార్టీ అన్నమాట. ఏది ఇప్పుడు చీమ వెళ్ళిపోయింది, ఈ పాముల దెబ్బకి తట్టుకోలేక ఈ శివకుమార్ లాంటి చీమలు పుట్ట వదిలేసి వెళ్ళిపోయాయి, ఇంకో పుట్ట పెట్టుకుంటాయి. చీమలు అదే పని. ఏది ఇప్పుడు ఆ పుట్టలు పెట్టడం, ఈ పాములు వచ్చి ఆ పుట్టను ఆక్యుపై చేయటం, ఆ చీమలు పోయి మళ్ళీ ఇంకో చోట పుట్ట పెట్టుకోవటం. ఇప్పుడు శివకుమార్ కూడా అదే చేశాడు, ఇంకో పార్టీ పెట్టాడు. ఏంటి, యుగ తులసి ఆ పార్టీ పేరు కూడా. ఇతనికి కూడా ఏదో ఇచ్చాడు క్విడ్ ప్రోకో. మన సత్యమూర్తి గారు చెప్పినట్టుగా మంచి ఏంటి కొనుగోలుదారుడు, ఎవరినైనా కొనేస్తాడు. ఇది బాగా మంచి ఐఏఎస్లనే కొంటున్నాడు, జడ్జీలను కూడా కొట్టాడు కదా, విక్రయదారుడు. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి అసలు జడ్జినే కొనేశాడు. ఆ జడ్జి చివరికి సూసైడ్ చేసుకున్నాడు. పట్టాభి రామారావు అని. ఆయన వాస్తవంగా అండి చాలా సిన్సియర్ అండి, చాలా సిన్సియరు. అసలు అతను చాలా, నాకు పర్సనల్గా కూడా పరిచయం ఉంది. చాలా సిన్సియర్ని కొడుకుని లోపరుచుకొని అతని ద్వారా బెయిల్ తెప్పించుకొని అసలు ఆయన చివరికి భరించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అంటే ఎలాంటి ప్రలోభాలు పెడతాడు, ఏ విధంగా లొంగ తీసుకుంటారు, బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు. ఇప్పుడు అదే ఏది ఆ జడ్జి కొడుకుని లోపరుచుకున్నారు, ప్రలోభాలు పెట్టారు, బెదిరించారు. ఆయన ఇంకా చేయలేని పరిస్థితుల్లో, విధులేని పరిస్థితుల్లో ఏంటి ఆయన చివరికి సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి అన్నమాట జడ్జీలు.
ఐఏఎస్లు లేకపోతే ఈ అడ్వకేట్లు ఎంతమంది ఇవాళ బలయ్యారు జగన్మోహన్ రెడ్డికి. టీటీడీ కల్తీలో సైంటిస్టులు కూడా సార్ కళ్ళబడి నీళ్లు పెట్టుకున్నారు కోర్టులో, కన్నీళ్లు పెట్టుకొని 75 లక్షలు ఇచ్చారు, ఫోన్ ఇచ్చారు, ఏదో గోల్డ్ కాయిన్ ఇచ్చారు, ఇప్పుడు ఇంకా 36 లక్షలు ఉన్నాయని చెప్పి ఇచ్చేశారు అవి కూడా. వాళ్ళు దొబ్బిందేమో 250 కోట్లు, వీళ్ళకి ఇచ్చిందేమో పెన్ను పెన్సిల్ ఫోను. ఒక్కొక్కడికి ఒక్కో ఐఫోన్ ఇచ్చారంట, శాంసంగ్ ఫోన్ ఇచ్చారంట. అంటే బాబాయ్ కొట్టిందేమో 250 కోట్లు. ఇప్పుడు ఈరోజు ఇతను ఈ జెండా ఎగరేసిన ఈ దినోత్సవంలో చుట్టూతో ఎవరున్నారు? వీళ్ళేనా? అందరూ వీళ్ళే ఉన్నారు. బ్లేడ్ బ్యాచా, చెడ్డీ బ్యాచా, లేకపోతే తెనాల గంజాయి బ్యాచ్ కూడా వచ్చిందా? జాన్ విక్టర్ బ్యాచ్. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో పక్కన కూర్చున్నది ఎవరో తెలుసా? కారుమూరి నాగేశ్వరం, కారుమూరి లాజిస్టిక్స్ దర్యాప్తు ఆఫీసర్కి డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు కొడుకు అరెస్టా, కోడలు అరెస్టా, ఏం చేయమంటావని చెప్పి నేను వచ్చి కూర్చున్నాడు ప్రెస్ మీట్లో కారుమూరి నాగేశ్వరరావు. అంటే ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ అంటే దానికి ఒక సిద్ధాంతం, దానికి ఒక లక్ష్యం, బైలాస్ ఉంటాయి. ఇప్పుడు ఆయన ఉన్నారు తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు పెట్టాడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళంటూ ఒక మేనిఫెస్టో, దానికి ఒక సిద్ధాంతం, ఒక లక్ష్యాలు. గూడు గుడ్డ అన్నాడు ఆయన, తీసుకున్నదే అది. ఏది అప్పుడు ఆ 2 రూపాయల కిలో బియ్యం పథకం ద్వారా అందరికీ మరి ఆకలి అనేది ఉండకూడదంటూ తీసుకొచ్చాడు. ఆయన పక్కా ఇళ్ళు నిర్మించాడు. ఏది కొన్ని లక్షల ఇళ్ళు ఈరోజు పేదలకి కాంక్రీట్ స్లాబ్ కిందే ఇవాళ పేదాడు కూడా ఉండాలంటూ అసలు అదొక విప్లవం. ఒక పార్టీ అంటే ఏంటి? ప్రజల జీవన ప్రమాణాలను మార్చాలి, పేదరికం నిర్మూలించాలి. అలా ఉంటాయి. ఏది అటు సిపిఐ అయినా సిపిఎం అయినా ఇప్పుడు ఇవాళ బీజేపీ, అవి సంస్థాగతంగా బలంగా ఉండే పార్టీలు. ఇవి మకల్లో పుడతాయి, పుబ్బలో పోతాయి. ఎన్టీ రామారావే అంటాడు, ఎప్పుడు పుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్? మకల్లోనా? ఎప్పుడు పోద్ది? పుబ్బలోనా? అంటే వచ్చే ఆవిర్భావ దినోత్సవం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ జరుపుకుంటాడు? ఇదేనా ఇక బయట జెండా ఎగరేయటం? ఇక ఈసారి లోపల ఎగరేసుకోవాలా? అది ఆయన డిసైడ్ చేస్తారు. రాజమండ్రి లేదంటే చెంచల్ కూడా. ఇక రాబోయే ఆవిర్భావ దినోత్సవానికి ఆయన జైల్లో ఉంటాడా? కాలర్ ఎగరేసుకునేలాగా పని చేస్తాను, కాలర్ ఎగరేసుకునేలాగా మన పనితీరు ఉంటుందంటే ఎవరు కాలర్ ఎగరేసుకుంటున్నారు? అవినాష్ రెడ్డి కాలర్ ఎగరేస్తున్నాడు, భాస్కర్ రెడ్డి కాలర్ ఎగరేస్తున్నాడు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కాలర్ ఎగరేస్తున్నాడు, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి. తండ్రిని కోల్పోయిన సునీత తలకాయ ఉంచుకొని వెళ్తున్నది పక్కకి. ఇవాళ విషాదం. ఏది ఇవాళ సిగ్గుపడాల్సినటువంటి అంశం, చట్టం సిగ్గుపడాలి. ఇవాళ న్యాయం తలదించుకునే పరిస్థితి వచ్చింది. అంటే చట్టంలో లొసుగులను ఆధారంగా చేసుకుని ఖరీదైనటువంటి అడ్వకేట్లని పెట్టుకుని తిమ్మిని బిమ్మిని చేస్తారు, మసిబూసి మారేడికాయ చేస్తారు, నమ్మిస్తారు, భ్రమలు కల్పిస్తారు, ప్రలోభాలు పెడతారు, లొంగ తీసుకుంటారు, తర్వాత నెత్తినెక్కి స్వారీ చేస్తారు. మనం చూసాం కదా. ఇప్పుడు పొలిటికల్ పార్టీ, ఇప్పుడు నువ్వు 16 ఏళ్ళు అన్నావు, 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, ఏం ఒరగబెట్టాడు, ఏం సాధించాడు? తన పాలనలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్ళు వెనక్కిపోయింది అన్న చెడ్డ పేరు తీసుకొచ్చాడు. అరే విదేశాల్లో చెడ్డ పేరు. అతనెవరో కొరియా, జపాన్ అంబాసిడర్లు, ప్రధానమంత్రులు, కేంద్ర మంత్రులకి ప్రధానికి లేఖలు రాశారు. అదేంటంటే పీపీఏలు క్యాన్సిల్ చేస్తే, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేస్తే ఇంత నష్టపోతాం, మీరు దేశానికి ఇంత నష్టం అంటూ వాళ్ళు అసలు దేశానికే వాళ్ళు అలర్ట్ చేస్తూ పంపిస్తే కేంద్ర మంత్రులు ఈయనకి రాస్తే ఏం చేశాడు? మొండిగా వాటిని అమలు చేశాడు. దేశానికి చాలా దేశాలతోటి మన సంబంధాలు దెబ్బతిన్నాయి ఈ జగన్ చేసిన పనులతోటి. ఆ పీపీఏ అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేయటం ద్వారా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లని మొత్తం అన్ని దేశాలకి భారతదేశం కంటైంది. చెడ్డ పేరు మోడీ మోసాడు ఇతని వల్ల. ఎవరి వల్ల? జగన్మోహన్ రెడ్డి వల్ల. ఇక అమెరికాలో కేసుల సంగతి చెప్పేది ఏముంది? ఇప్పుడు ఆ కేవీపీ రామచంద్రరావు మీద కేసు, ఆయనకి రెడ్ కార్నర్ నోటీస్ నిన్న మొన్న కూడా బయటకు వచ్చింది. నాన్న పుణ్యం అని కేవీపీ రామచంద్రరావుకి, ఆయన ఆత్మ, వాళ్ళ నాన్న ఆత్మ కేవీపీ రామచంద్రరావు. అంటే ఈ వయసులో
ఇప్పుడు ఎందుకు అది ఉంది కదా, ఏది న్యూయార్క్ ఈస్టర్న్ కోర్ట్, అక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే అక్కడ ఎవడో ముఖ్యమంత్రి అంటే అతనికి మేము 1750 కోట్లు లంచాలు ఇచ్చాం అంటూ FBI వేసింది అక్కడ. ఎక్కడ? అమెరికా న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గురించి. మొన్న కూడా అదాని ఏదో వెళ్ళి అక్కడ వాదనలు ఏదో వినిపించుకుంటున్నట్టున్నాడు. అంటే జగన్కి లంచాలు ఇవ్వడం కోసం అమెరికాలో బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకున్నారట. అర్థమైందా? కాలర్ ఎగరేసుకోమంటావా? ఎవరు కాలర్ ఎగరేసుకోవాలి చెప్పు? వాళ్ళ దేశం తలదించుకుంటారు. అటు ప్రతిపక్షంగా ఫెయిల్ అయ్యాడు, ఇటు అధికార పక్షంగా దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు అసెంబ్లీకి పోనాడు, నువ్వు వెళ్ళకపోగా మిగతా 10 మందిని వెళ్ళనీయకుండా చేసి. అసలు చెప్తున్నా, 11 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉండి నువ్వు చేసిన పోరాటాలేంటి? అంటే ఏదో పాదయాత్ర చేస్తే సరిపోద్దా? పోరాటమా పాదయాత్ర అనేది? నీ పదవి కోసం యాత్ర అది పోరాటం కాదు. పోరాటం అంటే రైతులు, లేకపోతే మహిళలు, యువత, వాళ్ళకి సమస్యల్లో అండగా ఉండటం, వాళ్ళ తరపున నీ వాయిస్ అసెంబ్లీలో గట్టిగా వినిపించటం, నిలదీయడం ప్రభుత్వాన్ని. అసలు నువ్వెక్కడ? నువ్వు అసలు నీకే నిలకడలేదు. ఒక చోట ఉండవు. తాడేపల్లిలో 2 రోజులు పడుకుంటావు, యలహంకలో 5 రోజులు పడుకుంటావు. కొరియర్ సర్వీస్ నడుపుకోవడం బెస్ట్. పొలిటికల్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాదు. అతను చేయాల్సిందేంటి? వైఎస్ఆర్ కొరియర్ సర్వీసా? సో సత్యమూర్తి గారు, వాస్తవానికి తాము ఎలాంటి వారు చెప్పాలంటే వాళ్ళ మిత్రులు కావచ్చు, తన పక్కన తిరిగే వాళ్ళ పేర్లు చెప్తే చెప్పేస్తారని చెప్పేసి ఒకటి ఏదో ఇంగ్లీష్ స్లోగన్ ఏదో ఉంటుంది. వాస్తవానికి అలా చూసుకుంటే ఓ గోరంట్ల మాధవ్, ఓ అనంతబాబు ఎమ్మెల్సీ, అదేవిధంగా అవినాష్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే 10 మంది కదా సార్, ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళే. ఎలా చూడాలంటారు జగన్? మీరు మిగిలిన వాళ్ళని ఇన్సల్ట్ చేయమాకండి. పిన్నెల రామకృష్ణారెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, వీళ్ళందరూ ఏం కావాలి? మీరు 3 పేర్లు చెబితే వాళ్ళు మిగిలిన వాళ్ళు ఫీల్ గారా? అసలు ఇవాళ హీరో నందిగం సురేష్. ఇవాళ హీరో నందిగం సురేష్. మీరు అందరి పేర్లు చెప్పాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఏదో ఉంటే అది తీసుకొని మొత్తం అందరి పేర్లు చెప్పాలి. అన్ని పేర్లు ఉంటాయి అందులో. ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం మనం చూస్తున్నాం, గమనిస్తూ ఉన్నాం. అంబటి రాంబాబు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? ఎందుకు అరెస్ట్ చేశారు అనేది దాచిపెట్టి అంబటి రాంబాబు కాపు, అంబటి రాంబాబు కాపు టైగరు, అంబటి రాంబాబు కాపు నాయకుడు అని చెబుతాడు. అసలు అంబటి రాంబాబుని ఎందుకు అరెస్ట్ చేశారయ్యా? కాపులే ఆశ్చర్యపోయారు. ఎందుకు అరెస్ట్ చేశారు అది ఎక్కడ చెప్పడు. ఈ జగన్మోహన్ రెడ్డే కాదు, ఆ పార్టీ లీడర్లు ఎవరు చెప్పరు. అంబటి రాంబాబు కాపు లీడర్ అండి, పెద్ద నాయకుడు అని చెబుతూ ఉంటారు. అర్థం కాదు జనానికి, వినేవాడికి ఎట్లా అర్థమవుతుంది? అంబటి రాంబాబు నీచమైన, అతనికి 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటాయి అంబటి రాంబాబుకి. నీచమైన, అతి నీచమైన భాషలో చంద్రబాబు నాయుడిని, లోకేష్ని తిడితే తీసుకెళ్ళి జైల్లో వేశారు. ఆ పని చేసినందుకు వాస్తవంగా అయితే సిగ్గుపడాలి. కాలర్ ఎగరేసుకుంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే, తిట్టావు కదా కాలర్ ఎగరాయి అంటున్నాడు. ఇటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తిని మీరు ఇందాక నుంచి అడుగుతున్నారు. భారతదేశంలో చాలా సృష్టించాడు కొత్త వేవే. అధికారంలోకి రాకముందు 1,00,000 కోట్లు కొట్టేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత 5,00,000 కోట్లు కొట్టేయటం కొత్త వేవు కదా, చాలా కొత్త వేవు. అసలు ఎవడన్నా చేయగలుగుతాడా? ఎవడు చేయలేడు. నేను రాసిస్తాను మీకు. మద్యం స్పూరియస్ లిక్కర్ అమ్మి 30,000 మందిని చంపి 3,500 కోట్ల రూపాయలు దుబాయ్ పంపించి ఇంకొక 35,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం తీసుకొచ్చి, అందులో సగం వీళ్ళకే వచ్చి ఉంటాయి. ఇన్ని ఎవడన్నా చేయగలుగుతాడా? వాళ్ళు కాలర్ ఎగరేసుకోవాలి. వాళ్ళు కాలర్ ఎగరేయాలి. ఇప్పుడు ఏది కేసిరెడ్డి రాజు, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి. ఇప్పుడు మొన్న నేను చూశాను డివిఎస్ గారు, ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్ళి ఎవరో ఒక స్వామీజీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాడు. స్వరూపానంద కాదు, ఇంకొక స్వామి ఎవరు వస్తే ఆయన దగ్గర
ఆశీర్వాదం ఈయనట తీసుకుంటాడో ఆయన ఎట్టిస్తాడో నాకు అర్థం కావట్లా. ఎట్టిస్తావు? నెయ్యిలో కల్తీ చేసిన వాడికి నువ్వు ఆశీర్వాదం ఎట్టిస్తావు? నీ దగ్గరకు వచ్చాడు అనుకో, నువ్వేమనాలి? చచ్చి అతలువా అనాలి కదా. ఈ వాళ్ళు చేసే అంటే నీచమైన అతి నీచమైన మహాపాపం చేసి అతను వెళ్ళి స్వామీజీ దగ్గర ఏదో స్వామీజీ దగ్గర కాళ్ళు మొక్కుతాడు, ఆ ఫోటోలు తీసి బయటకు వదులుతారు. ఈ భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం ఒక స్వామీజీ శ్రీనివాసానంద సరస్వతి ఎవరు ఆయన ఉన్నాడు, ఆయన ఇదేంటయ్యా తప్పు కదయ్యా, వెంకటేశ్వర స్వామి లడ్డూలో వాడే నెయ్యిలో అసలు నెయ్యి లేకుండా కల్తీ చేస్తారయ్యా, తప్పు కదయ్యా. ఆ టాయిలెట్ క్లీనర్లో వాడే లప్సా కెమికల్ ఇందులో కలిపారటయ్యా, తప్పయ్యా అని ఆయన అంటుంటే ఆయన్ని భూమన కరుణాకర్ రెడ్డి అంటాడు, నువ్వు స్వామివి కాదు, నువ్వు పచ్చ కండువా వేసుకో, నువ్వు వెళ్ళి లోకేష్ సైన్యంలో చేరు అని చెప్తాడు. అరే ఏమయ్యా నీ ఇప్పుడు అంటే నువ్వు గలపటం మహాపాపం కాదా? నువ్వు మహాపాపం చేస్తావు. ఆయన ఎవరో సాధువు వచ్చి అరే తప్పయా ఇటు చేయకూడదు, సాధువు పనేంటి? మంచి చెప్పటం, సమాజానికి మంచి చెప్పటం. తప్పు భూమన కరుణాకర్ రెడ్డి అట మరి పైసల కోసం అంత కక్కుర్తి పడకూడదయా, అంత నీచానికి వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తావా? నీకు అసలు ఆ వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదనుకో, గమ్మున నీ ఇంట్లో నువ్వు కూర్చో, నీ కుమార్తెని క్రిస్టియన్ పద్ధతిలో వివాహం చేసుకుంటావో హిందూ పద్ధతిలో వివాహం చేసుకుంటావో చేసుకో, అంతేగాని స్వామివారి నెయ్యి కల్తీ చేస్తావా అని ఆయన అడిగితే ఆయన స్వామి కాదట, ఆయన పచ్చ కండువా కప్పుకొని తెలుగుదేశంలో చేరాలట. మరి ఇప్పుడు ఆ ఉడిపి పీఠాధిపతి కూడా అదే చేయాలా? అందరూ పెద్ద జీఎంగారు స్వామి కూడా అదే చేయాలి, అంతే చేయాలి. చిన్నజీయర్ స్వామి కూడానా? చిన్నజీయర్ స్వామి నిన్న మొన్న అమరావతి ఆంజనేయ స్వామి కాపాడాడు అన్నాడు, ఇప్పుడు జిఆర్ స్వామిని కూడా మరి పసుపు కండువా కప్పుకోమంటాడా? ఇప్పుడు చిన్నజీయర్ స్వామి ఇప్పుడు నెంబర్ 1 ఎనిమీ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే చిన్నజీయర్ స్వామి సపోర్టెడ్ అమరావతి. ఆ రోజున జగన్ అనే దుర్మార్గుడు అమరావతిని కబళించేశాడు, ఈ రోజున అమరావతిని ఆంజనేయ స్వామి రక్షించాడు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పేశాడు ఆయన చిన్నజీయర్ స్వామి. మరో బిల్ గేట్స్, ఇప్పుడు బిల్ గేట్స్ ఆ రోజు ఏ విధంగా సోషల్ మీడియాలో వెంటాడారు, వేధించారు, ఇప్పుడు ఈయన కూడానా? అయితే నాకు ఇంకో డౌట్ సార్, సుప్రీంకోర్టు చే సిబిఐ సిట్ ఏదైతే విధించిందో చార్జ్ షీట్ కూడా ఇచ్చింది, అసలు ఇది నెయ్యే కాదని, వాళ్ళు కూడా పచ్చకండాలు కప్పుకోవాల్సింది. అంతే, ఇంకా అందరూ అంటే వీళ్ళ బుద్ధి అటువంటిది, ఆ టైపులో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. వీళ్ళది చాలా నీచమైన మనస్తత్వం. సమాజంలో కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా డివైడ్ చేయటం వీళ్ళ లక్ష్యం. విధ్వంసకర శక్తుల పార్టీ అది. అయితే డివిఎస్ గారు, నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అయిపోయిన వెంటనే గతంలో అదే పార్టీకి సంబంధించినటువంటి ఉమెన్ చైర్మన్ కమిషన్ ఎవరైతే ఉన్నారో వాసిరెడ్డి పద్మ గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. నిజంగా మహిళలకి ఆయన ఏదో చేశారని చెప్పి అంటున్నారు. ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు, మహిళలకు మేము అది చేసాం ఇది చేసామని. సార్ సొంత తల్లిని ఏం చేశారు సార్, సొంత చెల్లిని ఏం చేశారు? నిన్న వాసిరెడ్డి పద్మ గారు కూడా అదే చెప్తున్నారుగా, ఒక దళితురాలైనటువంటి ఒక మహిళపై అత్యాచారం జరిగితే ఆ యొక్క కేసు తీసుకొస్తే దీనివల్ల నాకేంటి లాభం అని చెప్పి అంటున్నారంట. ఈయన సార్ నిజంగా ఒక పార్టీకి అధినేత అంటే ఏం చెప్తారు? వాళ్ళ అమ్మ మీద కేసు వేసాడు, అందుకే కాలు ఎగరేస్తున్నాడు. వాళ్ళ చెల్లిపై మరి ఆస్తులు తిన్నాడు, కాలు ఎగరేస్తున్నాడు. చీరపైన వ్యాఖ్యలు కూడా చేశాడు. ఇది పచ్చ చీర కట్టుకుని వెళ్ళిందన్నాడు. అంటే ఇప్పుడు ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఇవాళ క్రిమినల్స్ కాలు ఎగరేసుకోమని చెప్తున్నాడు. తను ఒక క్రిమినల్స్ అంబాసిడర్గా మాట్లాడుతున్నాడు. ఎక్కడైనా సరే ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం నాలుకేసి కొట్టాడు, నెల్లూరు జైలుకి వెళ్ళి పరామర్శించాడు, ఏం తప్పేంటి అని అడిగాడు. ఈవీఎం నాలుకేసి కొడితే తప్పేంటి అన్నాడు. అక్కడే అర్థమైపోవాలా జగన్ నైజం. వాళ్ళ పసిపిల్లలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎలాంటి పార్టీ, జగన్మోహన్ రెడ్డి అంటే ఏ విధమైన నాయకుడు, ఎవరి నాయకుడు అనేది ఇవాళ ఎల్కేజీ పిల్లలకు కూడా అర్థమైపోయింది. ఇప్పుడు రప్ప ఏం తప్పేంటి అన్నాడు. ఇప్పుడు గంగమ్మ జాతర పొట్టేళ్ల తల నరికినట్టు నరుకుతామంటే తప్పేంటనంటే నీకు అక్కడే తెలిసిపోవటల్లా.
హంతకులంతా కాలు రగరేసేలా ఆయన పరిపాలన. ఇప్పుడు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, 1,000,000 మంది కార్యకర్తలు నా ధైర్యం అంటున్నాడు. ఇది ధైర్యం. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ధైర్యం ఏంటంటే, నాలాంటి క్రిమినల్స్ని ఈ 5 ఏళ్లలో అనేక మందిని అచ్చోసే వదిలే. ఇవాళ ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో నన్ను మించిన నా రిప్రజెంటేటివ్ ఉన్నాడు క్రిమినల్. అంటే నేరస్తుల ప్రతినిధిగా, ఏది నేరగాళ్ల పార్టీగా అది ముద్ర పడిపోయిన పరిస్థితుల్లో ప్రజలు ఆలోచించాలి. ఇట్లాంటి క్రిమినల్స్ వీళ్ళు అసలు ఏంటి రిప్రజెంటేషన్ యాక్ట్కి పనికొస్తారా? ప్రజా ప్రాతినిధ్య చట్టానికి ఈ పార్టీ అసలు లోబడి ఉందా? ఎన్నికల్లో పోటీ చేసే నైతికత అసలు వీళ్ళకు ఉందా? మొన్న చూసావు కదా, ఓట్లు కొన్నారు. ఏ డబ్బుతో కొన్నారు? మిమ్మల్ని చంపిన డబ్బుతో కొన్నారు. జనాన్ని చంపి సంపాదించిన డబ్బుతో మళ్ళా బతుకున్న జనం ఓట్లు కొన్నారు. ఎందుకు? వాళ్ళను కూడా చంపడానికి. ఇప్పుడు మళ్ళా 2.0 అంటున్నాడు. తస్మాత్ జాగ్రత్త. మళ్ళీ పాదయాత్రకు వస్తాడంట. అంటే మళ్ళీ అదే ఎపిసోడ్. మళ్ళీ తలలు నిమురుతాడు, ముద్దులు పెడతాడు, గడ్డాలు పట్టుకుంటాడు, బతిమలాడతాడు, కాళ్ళు పట్టుకుంటాడు. ఒక్క ఛాన్స్ ఇచ్చారుగా, సెకండ్ ఛాన్స్ అంటాడా? మరో ఛాన్స్ ఇస్తే ఏం జరుగుద్ది? చాప జుట్టేస్తాడు. ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చాప జుట్టి ముంచేస్తాడు అనమాట. మొన్న ఏదో అదృష్టం, ఆ భగవంతుడే కాపాడాడు. ఆంజనేయ స్వామి కాపాడాడు. చిన్నజీర స్వామి చెప్పింది అదే వాస్తవం. అమరావతిని ఒకదాన్నే కాదు ఆంజనేయ స్వామి కాపాడింది, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కాపాడాడు. కలియుగ వైకుంఠం 7 కొండల వాడు వెంకటేశ్వర స్వామే కాపాడాడు. నీకెక్కడో దాకా ఎందుకు? నీకు మహిమ. నీకు ఇప్పుడు అది 68 లక్షల కిలోలు ఆ రసాయనాలు, లేకపోతే ఆ పామ్ కెర్నాయిలు, 8 లక్షల కిలోలు అయ్యా కెమికల్స్. ఆ పాలీగ్లిజరైడ్స్, ఆ డ్రై గ్లిజరైడ్స్ అవేసి కదా తయారు చేసింది. ఆ లడ్డు తిన్నా కూడా ఎవరికి ఏ అనారోగ్యం రాలేదంటే స్వామి మహిమగా. ఏ మహిమ? ఆంజనేయ స్వామే కాపాడాడు. మద్యంలో మాత్రం కాపాడలేకపోయారు. ఏది? ఇప్పుడు ఇవాళ మద్యంలో మరి 30,000 మంది చనిపోయారంటే ఇలాంటి పార్టీ, ఇటువంటి దీనికి మనం అంటోంది అదే. ప్రజలు కూడా గుర్తుంచుకోవాల్సింది అదే అన్నమాట. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, జాగ్రత్త. మళ్ళా వలయటానికి, మళ్ళా మభ్య పెట్టడానికి. పొరపాటున ఓటేస్తే గుర్తుపెట్టుకోండి, నెయ్యి ఓటేస్తే కాటేసినట్టు. ఇప్పుడు గొయ్యిలో పాతేస్తే తప్ప, లేకపోతే మళ్ళీ ఆ స్వామికి అదే నెయ్యి పెడతాడు, మీ చేత ఇదే మద్యం తాగిస్తాడు. సో సత్యమూర్తి గారు, వాస్తవానికి నిన్న ప్రెస్ మీట్ నేను ఫాలో అయ్యాను సార్. ఈరోజు పొద్దున ఆయుర్వేద దినోత్సవం సంబంధించి అది కూడా నేను ఫాలో అయ్యాను. కానీ జగన్మోహన్ రెడ్డి యాత్రలు చేస్తున్నప్పుడు మందు, బిర్యానీ ఇవన్నీ ఇచ్చి తెప్పించుకుంటుంటారు జనాలని అని చెప్పేసి అంటే అది వేరు. కానీ అదే జనం ఎందుకని సార్ కనీసం జగన్మోహన్ రెడ్డి చూస్తుంటే నేను చూసాను సార్, ఒక ఛానల్లో 109 మంది చూస్తున్నారు లైవ్లో, ఓ దాంట్లో 73 మంది, ఇంకో దాంట్లో 26 మంది ఇదే. మరి ఆ జనం అంతా ఎక్కడికి వెళ్ళారు సార్? అంటే బయటికి వస్తే డబ్బులు ఇచ్చి తెప్పించుకుంటున్నాడని చెప్పి దొరికిపోయాడని చెప్పి అనుకోవాలా? ఇలాంటి పార్టీ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుందంటే ఏం చెప్తారు? మీరు ఫస్ట్ మీరు ఆ 170లో మీరు కూడా ఉన్నట్టున్నారు. అంటే చూడాలి సార్ ఏ అబద్ధాలు మాట్లాడుతున్నాడని చెప్పి. మీరు ఫస్ట్ ఆ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ చూడటం, ప్రెస్ కాన్ఫరెన్స్ లాగా పెట్టే ఆ రికార్డెడ్ అది చూడటం మీరు ఫస్ట్ మానేయండి. ఇంజూరియస్ టు హెల్త్. ఫస్ట్ మీ ఆరోగ్యం బాగుంటుంది, తర్వాత మీ మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. మీకు తర్వాత ఇంకేముంటుంది? మీ జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది. మీరు అదే ఆ జగన్మోహన్ రెడ్డి పెట్టే ఆ 170 మందిలో మీరు కూడా ఉంటే మీకేమవుతుంది? మానసికంగా కుంగిపోతూ ఉంటారు. అయ్యో ఏంది ఇటు జరుగుతుందని. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినవన్నీ తప్పులు, శుద్ధ తప్పులు చెప్పాడు మొత్తం. ఈ చిన్న సవరణ, తప్పులుగా అబద్ధాలు. తప్పులైతే ఏదో తప్పు చేశాడని దిద్దొచ్చు. ఈ సూపర్ 6, సూపర్ 7 అంటాడు కదా, ఆ సూపర్ 6, సూపర్ 7 ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి.
సూపర్ 6 7 అనేది తెలుసుకోవాలి. ఇక్కడ మొత్తం ఈ రైతులకి డబ్బులు రాలేదన్నాడు. రైతులకి ఖరీఫ్ రబీ సీజన్లకు సంబంధించి 2 విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా 46.85 lakh ఫార్మర్స్కి డబ్బులు వేశారు. ఈయన చెప్పడు, ఎవరికి రాలేదంటాడు. ఇప్పటికి 2 విడతలు వేశారు. 3వ విడత కింద మార్చి 13వ తారీఖున 46.86 lakh రైతులకి 2,675 కోట్లు వేయబోతూ ఉన్నారు. అంటే 2 విడతలు ఇప్పుడు పడిపోయింది, ఇది 3వ విడత. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో? అసలు రైతులందరినీ మోసం చేశాడని చెప్పాడు. ఈ గ్యాస్ సిలిండరు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు, నువ్వు హామీ ఇచ్చావు కానీ ఇప్పటికి ఒక్క సిలిండర్ అని ఇచ్చావా అన్నాడు. ఎంత పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడంటే, దీపం 2 స్కీమ్ కింద గత ఏడాది నవంబర్ నుంచి మార్చి 2026 వరకు మొత్తం 4 దశల్లో ఒక్కొక్క రౌండ్లో 90 లక్షల సిలిండర్లని పంపిణీ చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఏమో రాలేదు, సిలిండర్ రాలేదు, అందుకని అడుగుతున్నాడు. ఆయనకి ఇవ్వరు సిలిండర్, అది ఆడవాళ్ళకి ఇచ్చేది. ఆ సబ్సిడీ డబ్బులు మొత్తం లాభితుడికి డైరెక్ట్గా అతనికి వెళ్ళిపోతాయి, ఆ మహిళకి వెళ్ళిపోతాయి. స్త్రీ శక్తి అని ఒక స్కీమ్ పెట్టాడు చంద్రబాబు నాయుడు. అదేంటంటే ఉచిత బస్సు పథకం, ఉచితంగా మహిళలకి బస్సు ట్రావెల్. ఆ స్కీమ్ అమలు జరగటం లేదు అని చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అఫీషియల్గా 50 కోట్ల మందికి పైగా మహిళలు ఇందులో ఇది ఉపయోగించుకున్నారు. రికార్డ్ కూడా అయింది సార్. అంటే ఈ లెక్క తెలియటానికే వాళ్ళు 0 టికెట్ ఇష్యూ చేస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చి అడ్డగోలుగా అబద్ధాలు చెబుతారు అని, అంటే మామూలుగా ఏ టికెట్ ఇవ్వకుండా ఎక్కిచ్చారు అనుకో, ఏ టికెట్ ఇవ్వకుండా ఎక్కిస్తే అసలు ఆ స్కీమ్ అమలు జరగట్లేదని చెప్తారు కదా. అందుకనే వాళ్ళు 0 కాస్ట్ తోటి టికెట్ ఇస్తూ ఉన్నారు. ఆ టికెట్లు లెక్క పెడితే 50 కోట్ల మందికి పైగా ప్రయాణికులు, అంటే మహిళలు ప్రయాణించారు. సరే, ఇదే సాక్షి ఛానల్ కావచ్చు, పత్రికలు కావచ్చు, మహిళలు కొట్టుకుంటున్నారని చెప్పి విజువల్స్ కూడా చూపించారు కదా సార్. చూపిస్తారు, వాళ్ళకి అనుకూలంగా ఉన్నవి చూపిస్తారు, వాళ్ళకి ఇష్టం లేనివి చూపించరు. ఈ స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీకి ఇప్పటి వరకు 1775 కోట్ల రూపాయలు సబ్సిడీ చెల్లించారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా డబ్బులు? ఎవరు ఇచ్చారు? రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. తల్లికి వందనం గురించి చెప్పాడు, మొత్తం తగ్గిచ్చేశాడు. అసలు చంద్రబాబు నాయుడు తల్లులకి ఎగ్గొట్టాడు అని చెప్పాడు. అసలు ఈ మనిషి చెప్పేవి ఎంత పచ్చి అబద్ధాలు అంటే, ఇతను ఇచ్చింది ఎంతమందికి? 42 లక్షల మందికో 43 లక్షల మంది పిల్లలకి ఇచ్చాడు. ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నారో తెలుసా? 67 లక్షల మందికి పైగా స్టూడెంట్స్కి తల్లికి వందనం ఇస్తూ ఉన్నారు. అంటే నీకన్నా 25 లక్షల మందికి ఎక్కువ. అవన్నీ నేను గమనించాను, నాకన్నా తక్కువ ఇచ్చారని చెప్తాడు. లెక్క డొక్క ఏమీ లేదు ఇక్కడ. ఏదైనా సరే అబద్ధం చేయడమే. గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారు 42 లక్షలు, దాంట్లో కూడా చాలా మంది ఇతర రాష్ట్రాలకు సంబంధించి తీసుకుని వీళ్ళు వేసుకున్నారండి సార్ డబ్బులు. వీళ్ళు అట్లా చేసి మొత్తం ఒకే షీట్లో 46 మంది పేర్లు పెట్టుకొని వేసేసుకొని తీసేసుకున్నాడు వైసీపీ లీడరు. ఆ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కడో ఒక చోట స్కామ్. స్కాములు. అటువంటిది ఈ రోజున 41 లక్షల మంది తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తూనే ఉన్నారు. అంటే ఇది రావట్లేదు అంటాడు. తల్లికి వందనం 67 లక్షల మంది పిల్లలకి ఇస్తూ ఉంటే, నేను ఒక స్కీమ్ ఇచ్చాను అమ్మఒడి అని, దానిలాగా లేదంటాడు. దానిలాగా ఉండదు. నువ్వు ఒక్క పిల్లాడికే ఇచ్చావు కదా, వీళ్ళు ఇంట్లో ఆ తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు కదా. కర్నూలు ఎక్కడ 10 మందో 11 మంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా అందరికీ ఇచ్చారు. ఆస్తి కూడా అంతేగా, నా ఒక్కడికే ఉండాలి, మా చెల్లికి ఉండకూడదు అన్నాడు. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి
పచ్చి అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఎక్కడ అన్ని స్కీములు, నేను పెట్టిన స్కీములన్నీ ఇంప్లిమెంట్ చేయటం లేదు అని చెప్పాడు. ఏంటి ఆయన పెట్టినవి? స్కాములు. ఆ స్కాములు మీరు ఇంప్లిమెంట్ చేయట్లేదు. జగనన్న చేదోడుట, జగనన్న వాదోడుట, ఇటువంటి స్కీములు పేర్లు చెప్పి ఇవి ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటాడు. అసలు ఏమన్నా కొంచెం వాడు జగనన్న తోడు ఇప్పుడు ఎందుకు చేస్తారయ్యా బాబు? జగనన్న తోడు, జగనన్న నీడ, జగనన్న జాడి, ఈ స్కీములు ఇప్పుడు ఎందుకు పెడతారయ్యా బాబు? ఇది బాగుంది. ఈసారి అతను 2.0 వస్తే ఈ స్కీమ్ పెడతాడు. జగన్ అన్న జాడి. ఇవెందుకు పెడతారయ్యా? నువ్వు నీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు కూడా తీసి నీ పేరు పెట్టుకున్నావు. జగనన్న విదేశీ విద్యా స్కీము అని పెట్టావు. ఇప్పుడు వచ్చి నా జగనన్న విదేశీ విద్యా స్కీమ్ అమలు కావట్లేదంటే కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తీసుకొచ్చి మళ్ళీ పెట్టి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. జగనన్న పేరు లేదు అంటే నీ పేరు ఉండదు. ఇంకా చరిత్రలో మర్చిపోవటమే, ఆ విషయం మర్చిపోవటమే. సర్వే రాళ్ల మీద కూడా లేదు ఆయన పేరు, తీసేశారు, చెక్కేశారు. అసలు సర్వే రాళ్ల మీద మళ్ళీ ఖర్చు పెట్టాలంటే మళ్ళీ 200 కోట్లు అవుతుందండి అంటే ఎవరో ఒక మంత్రి చెప్పాడు, తిరగేసేద్దాం సార్ అని. మళ్ళీ చెక్కించడం అదంతా ఖర్చు కదా, ఇటు తిప్పేద్దామని. జగన్ మొత్తం మంత్రివర్గంలో ఉన్న మిగిలిన మంత్రులందరూ భలే చెప్పా, భలే తప్పు. ఇప్పుడు అరుంధతి సినిమాలో ఆడు పశుపతి వచ్చినట్టు మళ్ళీ వస్తాడు, మళ్ళీ ఇటు తిప్పుతారు, వద్దు చెక్కాల్సిందే, ఖర్చు అయితే అయింది కానీ గవర్నమెంట్ ఖర్చు అయితే చెక్కాల్సిందే అంటే మొత్తానికి చెక్ అవతల పడేశారు. మళ్ళీ ఇంకా ఇప్పుడు ఆయన ముఖారవిందం చూడాలంటే ఆ 170లో మనం కూడా ఉండాలి. అదే సార్. సో డివిఎస్ గారు, నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి 16 రోజుల అసెంబ్లీ వల్ల ప్రయోజనం ఏంటి అన్నాడు. కానీ ఈ 16 ఏళ్ళ ఈ ఒక రాజకీయ పార్టీ వల్ల జనానికి ప్రయోజనం ఏంటంటే ఏం చెప్తారు ఫైనల్గా? 16 నెలలు జైలు. ఇంకో 16 మర్చిపోయావు. 16 ఏంది 16 వాళ్ళ 11 పోయి 16 వచ్చింది సార్. నిన్న ప్రెస్ మీట్లో 16 సార్లు అన్నాడు. ఇది మీరు అన్నదే 16 రోజుల అసెంబ్లీ జరిగింది, 16 రోజుల అసెంబ్లీ జరిగిందని 16 సార్లు అన్నాడు నిన్న ప్రెస్ మీట్లో. నాకు అది గుర్తొచ్చింది, 16 నెలలు జైలు గుర్తొచ్చింది అనమాట. ఇప్పుడు మీరు 16 ఏళ్ళు అయిందండి ఈ పార్టీ పెట్టి అంటున్నారు, సరిపోయింది. జైల్లో నెలకి 1 సంవత్సరం పార్టీ నడిచింది, ఇక నడవదా? ఇక సెటిల్ అయిపోయినట్టేనా అకౌంట్? జగన్మోహన్ రెడ్డి అకౌంట్ సెటిల్ అయిపోయిందేనా? చెక్కేశారా? ఇందాక ఏదో చెక్కేశారు అంటున్నారు, ఎంత బాగా చెక్కారు. ఏది సర్వే రాళ్ల మీద జగన్ ఫోటో చెక్కటం సరే, జనం చెక్కేశారు. ఆ పార్టీని 151 నుంచి 11కు చెక్కేశారంటే అరే ఎంత బాగా చెక్కారు. మధ్యలో 5 చెక్కారు, ఆ 5 పంచభూతాలు ఎత్తుపోయినాయి. అరే వీళ్ళు చేసిన అవినీతి కుంభకోణాలు, ఇంతమంది జైళ్ళకి వెళ్తున్నారు. ఇప్పుడు ఇవాళ కూడా సునీల్ నాయక్ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు, మా అమ్మకు ఒంటో బాగాలేదని ఇవాళ ఎంక్వైరీకి కొట్టాడంట. దామోదరం పిలుస్తున్నాడు, ఇది ఇవాళ కూడా నువ్వు ఎంక్వైరీకి రావాలి అని అంటే మా అమ్మకు ఒంటో బాగాలేదని ఏదో మరి అతను ఇది అంటే అటు సునీల్ నాయక్, అతనెవరు, పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని, ఇట్లాంటి వాళ్ళని ఏ విధంగా భ్రష్టు పట్టించాడు. అంటే భ్రష్టత్వానికి ప్రతిరూపం. అంటే అతనితో కలిస్తే భ్రష్టులేక ఏది ఇప్పుడు అతనితో వాళ్ళు మనం తీసుకున్నది ఈ భ్రష్టులందరూ ఒక చోట చేరి పార్టీ పెట్టుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే. తస్మాత్ జాగ్రత్త అంటోంది. అందుకే మళ్ళా జగన్మోహన్ రెడ్డి వదల బొమ్మాలి వదల అంటున్నాడు. వదల అమరావతి వదల. నిన్న అక్కడ చూసి ఏదో తగలబెట్టారంట, నిప్పు పెట్టారంట సత్యమూర్తి గారు. ఏంటి అక్కడ ఎల్ఎన్టీ వాళ్ళు స్టాక్ పాయింట్లో వాళ్ళు ఏంటి హై డెన్సిటీ ఏదో పాలిఎథిలిన్ పైపులై 15,000 మీటర్లు, వాటి కాస్టే 10 కోట్లు అంట. ఎవరు నిప్పు పెట్టారటి? ఎట్లా తగలబడ్డాయి అమరావతిలో స్టాక్ పాయింట్లో పైపులు? అర్థమైపోవటంలా. అసలు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ క్రైమ్ జరిగినా
వీళ్ళ యొక్క పాత్ర, వీళ్ళ ఇన్వాల్వ్మెంట్. అంతకుముందు అమరావతి పైన అదే కక్ష, అదే పగ, అదే ప్రతీకారం. అరటి తోటలు నరికేయటం, చెరుకు తోటలు తగలబెట్టడం. అప్పుడు ఎప్పుడు 2014-19 మళ్ళా బిగించేశాడు. నిన్నటిదాకానేమో కోర్టుల్లో కేసులు వేశాడు. ఇప్పుడు నిన్న కూడా వేశాడుగా గురుమూర్తి. ఏది ఆ గూగుల్ డేటా సెంటర్ దాన్ని అడ్డుకోవటం కోసం గురుమూర్తితో కేసు వేయించాడు. హైకోర్టు తిట్టు వదిలిపెట్టింది. అంతకుముందు కూడా వేయించారు టీసీఎస్ మీద, కాగ్నిజెంట్ మీద. అరే మీకు పరిశ్రమలు రావాలి, మీ రాష్ట్రం పారిశ్రామికంగా వెనుకబడిన ప్రాంతం, ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే, తక్కువ ధరకు భూములు ఇవ్వకపోతే ఎవడు పరిశ్రమ పెడతాడు అని అక్షంతలు వేస్తోంది ఎవరు? హైకోర్టు. కానీ ఇతను మాత్రం మెగా డిఎస్సి జరగడానికి ఇల్లేదు. 93 కేసులు వేస్తాడు. పోలీస్ కానిస్టేబుల్ని నియమించడానికి ఇల్లేదు, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ కాకూడదు. 38 కేసులు వేస్తాడు. రేపు పొద్దున ఆర్సిలార్ స్టీల్ మిట్టల్ కంపెనీ ఉంది. 23వ తారీఖు ఎప్పుడో శంకుస్థాపన. మరి ప్రధాని మోడీ వస్తారో ఏమో. మొత్తానికి ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ కంపెనీ అక్కడ కూడా ఏమైనా చేస్తారా? కేసులు వేస్తారా? తగలబెడతారా? ఇవాళ పోలీసు యంత్రాంగం, కేంద్ర రాష్ట్ర హోంశాఖ మంత్రులు ఆంధ్రప్రదేశ్ పైన ఒక దృష్టి పెట్టాలి. ఇక్కడ ఈ నేరస్తులు, ఈ క్రిమినల్ గ్యాంగులు, ఈ లంపెన్ గ్యాంగులు, వీళ్ళని గనక కట్టడి చేయలేకపోతే మీరు ఎంత డెవలప్మెంట్ చేసినా అది ప్రజలకు అందనివ్వరు. ఇది కేవలం భూస్థాపితం చేయటం కాదు, ఇంకా అసలు ఈ పీడ వదలాలి. ఏది ఇవాళ క్రిమినల్స్ రహితంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలి. మీరేదో గతంలో స్లోగన్స్ ఎన్నికలకి ఇచ్చి సరిపెడితే సరిపోదు. హలో ఏపీ బై బై వైసీపీ కాదు, హలో ఏపీ బై బై క్రిమినల్స్ పార్టీస్, క్రిమినల్స్ గ్యాంగ్స్.